సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే పర్జన్య గర్జనై గగనమనే విజయీ భవ విజయీ భవ శౌర్య భాస్వరం రగిలించే రాత్రిని మదిరెచ్చిపోయలే రోషమే గగనమనే విజయీ భవ సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే పర్జన్య గర్జనై గగనమనే విజయీ భవ విజయీ భవ శౌర్య భాస్వరం రగిలించే రాత్రిని మదిరెచ్చిపోయలే రోషమే గగనమనే విజయీ భవ విజయీ భవ గగనమనే విజయీ భవ విజయీ భవ విజయీ భవ అందరికీ నమస్కారం. ఈరోజు పీదొంతమూరు గ్రామంలో శ్రీమతి వంగా గీతా విశ్వనాథం గారి గురించి ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. మన నియోజకవర్గం డెవలప్మెంట్ గురించి గీతమ్మను గెలిపించాలని చెప్పేసి అడగడం జరిగింది. కానీ విషయం ఏంటంటే మాకంటా ముందుగా వాళ్ళే మేము ఖచ్చితంగా గీతమ్మకు ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి పీదొంతమూరు గ్రామం నుంచి మన జగన్ గారికి, సునీల్ గారికి, గీతమ్మకి కూడా
అందరూ కూడా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇలాగే రేపు ఇంకా 2 డేస్ తిరిగి ఉంటే కనుక మనం దొంతమూరు గ్రామం ప్రతి డోర్ టు డోర్ తిరిగిన వాళ్ళం అవుతాం. దీనికి సహకరించిన మన నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మన గీతమ్మ గారు ఈ ఎన్నికల్లో మనం నెగ్గించుకోగలిగితే ప్రతి విషయానికి కూడా మనకి అందుబాటులో ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా ఆలోచించాలని చెప్పేసి పీదొంతమూరు గ్రామ ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే గారు మనకి అందుబాటులో ఉండడం జరిగింది, ఎంపీ గారు అందుబాటులో ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షులు, ఈ అధ్యక్షులు నిజంగా నెగ్గిన ఫోన్ చేస్తే ఫోన్ తీసే పరిస్థితిలో మన నియోజకవర్గంలో ఎవరో లేరు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి, మన గీతమ్మ గారిని నెగ్గించుకుందాం. మీరందరూ మీ కష్టాన్ని ఖచ్చితంగా మనందరూ కూడా ఎవరికైతే ఏ రకంగా మనం చేయాలన్నది కూడా మీరందరితోటి మీ సూచనల ప్రకారం నడుచుకుంటూ మన గీతమ్మ గారు అడుగుజాడల్లో మనందరం ముందుకెళ్దామని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై గీతమ్మ, జై గీతమ్మ, జై సునీల్, జై జై జగన్.